అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. పరిపాలనలో తెలుగు భాష వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫైకి రెడ్ రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా హెచ్ఐవిపై అవగాహన వస్తుందని వెల్లడి. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి గంజాయిపై గుర్రుగా ఎస్పీ వకుల్ జిందాల్. జిల్లా నలుమూలలా జల్లెడ పడుతున్న పోలీసులు గుట్టలు గుట్టలుగా గంజాయి స్వాధీనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణలో తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఎంతో గొప్పదైన మన భాష విలువను భావితరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని వ్యవహారిక భాషా దినోత్సవంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, డిప్యూటీ కలెక్టర్ సుమబాల, సాహితీవేత్త జక్కు రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ కుమార్, జిల్లా అధికారులు సుధాకర్, డి రమేష్, త్రివిక్రమ్ రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కవి సమ్మేళనాలు పెట్టేట భాషా దినోత్సవంగా ఆ తేదీని ప్రకటించుకొని ప్రతి ఏటా కూడా తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దీన్ని రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర కార్యక్రమంగా ఏర్పాటు చేయని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చుని తెలుగు భాషా దినోత్సవాన్ని స్మరించుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు తెలుగు గురించి, తెలుగు భాష గురించి దాన్ని ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చిన గిడుగు రామ్మూర్తి గారి గురించి పెద్దలు ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. చాలామందికి తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఈ భాషా ఉద్యమాన్ని పుట్టి మన శ్రీకాకుళంలోనూ పుట్టి మన విజయనగరంలో చదువుకుని ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుని మన భాషని, మన వాడుక భాషని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఈ గిడుగు రామ్మూర్తి గారిని మనం ఈ సందర్భంగా స్మరించుకున్న చాలా అవసరం. అది భావితరాల వారికి కూడా చాలా అవసరమైన విషయం. అది ఈరోజు కూడా ఇంత భాషా ఉద్యమాలు జరిగినప్పటికీ ఇటువంటి గిడుగు రామ్మూర్తి గారు వారి పెద్దలు దీనికోసం ఇంత ఉద్యమాలు చేసి ఈ తెలుగు భాషని ఇంత ప్రాచుర్యత తీసుకొచ్చినప్పటికీ ఈరోజు కూడా మనం చాలామంది తెలుగు మాట్లాడి సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకు అర్థం కాదు. మనం తెలుగు వాళ్ళం, తెలుగులోనే పుట్టాం, తెలుగులోనే పెరుగుతున్నాం, ఇక్కడే బతుకుతున్నాం. కానీ తెలుగు మాట్లాడాలంటే ఈ రోజుకి మనం సిగ్గుపడుతూ ఉంటాం. కూడా జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అవనివ్వండి, అటువంటి ఉద్యమకారులు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, సాహిత్యవేత్తలు అవనివ్వండి, పత్రికా విలేకరులు అవనివ్వండి, ప్రజలందరూ అవనివ్వండి కూడా ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మన భాష ఎంతో విలువైన భాష, ఎంతో గొప్పదైన భాషని మనం భావితరాల వారికి కూడా తీసుకెళ్లి దీని యొక్క విలువని తెలియజేయవలసిన బాధ్యత మనమంతా ఉంది. ఆ కార్యక్రమం మనం అందరూ బాధ్యతంగా చేయాలని మీ అందరూ తెలియజేసుకుంటూ, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తన ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరం, దానికి ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. తర్వాత 2 రోజులు అది పశ్చిమ వాయువ్యంగా పయనించి దక్షిణ ఒడిస్సా, ఉత్తర కోస్తా వైపు రానుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, వచ్చే నెల 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని సమాచారం. వచ్చే నెల 1వ తేదీ వరకు ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పాత క్వార్టర్స్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 4 జువెనల్స్ సహా 10 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 కిలోల గంజాయి, ఒక స్కూటీ, 1390 రూపాయల నగదు విజయనగరం 1 టౌన్ పోలీసులు రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆగస్టు 29న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంకు చెందిన కొంతమంది వ్యక్తులు ఒడిశాకు చెందిన వారితో కలిసి విజయనగరం రైల్వే స్టేషన్కు సమీపంలోని పాత రైల్వే క్వార్టర్స్లో గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఆగస్టు 28న విజయనగరం 1 టౌన్ పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారంపై విజయనగరం 1 టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్, ఎస్ఐ నవీన్ పడాల్, ఇతర పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి రైడ్ చేసి రైల్వే క్వార్టర్స్లో అనుమానాస్పదంగా ఉన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిలో 4 జువెనల్స్ కూడా ఉన్నారని, వీరందరి వద్ద నుండి 24 కిలోల గంజాయి, ఒక స్కూటీ, 1390 రూపాయల నగదు రికవరీ చేసి విచారణ చేపట్టారన్నారు. మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్టర్ 1 టౌన్ ఆధ్వర్యంలో, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో 10 మంది గాంజా పెడ్లర్స్, కన్జ్యూమర్స్ దగ్గర ఒక 24 kgs గాంజా, ఒక బైక్ అక్కడ స్పాట్ మీద సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే పొట్టంగికి చెందిన ఒక అతను, ఒడిశా సంబంధించి అతను ఇక్కడికి వచ్చి వాళ్ళకి గాంజా సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఈ రేడ్లో 10 మంది ముద్దాయిలు, వాళ్ళ దగ్గర 24 kg గాంజా, ఒక స్కూటీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే వీళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్, మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. క్రిమినల్ హిస్టరీ చూస్తే దుర్గా ప్రసాద్ అనే అతను, విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ 12 కేసులు, పాత కేసులు ఉన్నాయి. అతని మీద షీట్ కూడా ఉంది. సో అతను ఒక బైక్ థెఫ్ట్లో కూడా అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పేనుగొండ తేజ స్వరూప్, అతను కూడా విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ 8 కేసెస్, పాత కేసులు ఉన్నాయి. అన్ని దొంగతనాలు ఉన్నాయి. సో అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు బైక్ థెఫ్ట్స్ చేసేవారు, మొబైల్ తీసేవారు. వాళ్ళకి చాలా నేర చరిత్ర కూడా ఉంది. సో ఇట్లాంటి అందరి మీద 1 by 1 అందరిను కంట్రోల్లో తీసుకొని అందరిను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. అండ్ గాంజా మీద గాంజా సంబంధించి ఎవరైనా గాంజా జోలికి వస్తే వాళ్ళ మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బ్యాంకుల సేవలు అన్ని వర్గాల వారికి చేరువయ్యేలా ఆయా బ్యాంక్ యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. నగరంలోని చిన్న వీధిలో ఆధునీకరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునీకరించడం ద్వారా ఖాతాదారులకు మరింత సులభతరంగా సేవలు అందించడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ వర్గాలకు రుణ అవసరాలను తీర్చడం ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు విస్తరించుకోవాలన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ పిఎం పదాన్ మాట్లాడుతూ నగరంలో తమ బ్యాంకుకు 3 బ్రాంచ్లు ఉన్నట్టు చెప్పారు. తమ బ్యాంకు ద్వారా గృహ, వాహన రుణాలను తక్కువ వడ్డీకి అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై అధికంగా వడ్డీలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మెహర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. Share with all the customers and residents of Vijayanagaram that our Chinnabedi branch is renovated today and it is state of art with all state of art technology. It will be best customer lobby and all convenience to the customer like ATM, internet banking, then mobile banking, everything is available in the branch.
and we are giving the housing loan, auto loan, and different MSME loan to the businessman or salaried person at the lowest rate industry. Our is the lowest rate in every asset side product like housing loan, auto loan, and SME loan and agricultural loan. At the same time, today our collector sir has opened our new premises. We assured our collector to cover the entire district with BC network so that rural population also get the benefit of our banking services. And this state of art technology also, it will go to the grassroots level so that a village poor person can also enjoy the benefit of new technology and new premises and comfort in the branch. బరోడా విజయనగరం టౌన్లో 3వ బ్రాంచ్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి జిల్లాలో మొత్తం 8 బ్రాంచ్లు ఉన్నాయి. మన విజయనగరం జిల్లాలో మొత్తం 27 మండలాలు కలిపి ఈరోజు ఇక్కడ విజయనగరంలో 3వ బ్రాంచ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను దీని మీద చాలా ఆనందం వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ప్రజలకి బ్యాంకులు ఎంత దగ్గరగా ఉంటే వారి యొక్క సేవలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే ప్రజలకు అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఏంటంటే ఇంకెక్కువ బ్రాంచ్లు పెట్టడానికి గురించి కానీ లేదా వారికి కావాల్సిన సదుపాయాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా బ్యాంకులందరూ కూడా పబ్లిక్కి ఇంకా చేరువయ్యి వారికి మరింత సేవలను దగ్గర చేసే ప్రయత్నం చేయాలని వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కొత్త బ్రాంచ్ని ప్రారంభిస్తున్నందుకు నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నగరంలోని దాసనపేట వాటర్ ట్యాంక్ వద్ద ప్రారంభమైన వార్డ్ పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. ఈ రోజు నిర్వహించిన వార్డ్ పర్యటనలో నగరపాలక సంస్థ అధికారులు పలు సమస్యలను గమనించారు. పశు సంచారం ఎక్కువగా ఉండడంతో వ్యర్థాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే నిరుపయోగంగా పడి ఉన్న సామాజిక మరుగుదొడ్డి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. వివిధ ప్రాంతాలలో పర్యటించిన అధికారులు సమస్యలను తెలుసుకుని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులతో చెప్పారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గురువారం వార్డు పర్యటన చేపడుతున్నామన్నారు. వార్డు పర్యటనలు చేపట్టి వివిధ అంశాలను ప్రజా సమస్యలను తెలుసుకున్నామన్నారు. కొన్ని విషయాలు మేము గమనించాం. ఇక్కడ ఏంటంటే పశువుల సంచారం ఎక్కువగా జరుగుతుంది. వాటిని నిర్మూలించడం కోసం తగిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మాకు 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఉంది, ఓ షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా టైం ఇస్తాము. ఆ టైం ప్రకారంగా వాళ్ళు ఆ పశువుల నాటిని జాగ్రత్తగా వాళ్ళు ప్రైవేట్ స్థలంలో కట్టుకోవాలి. రోడ్లపైకి వదిలి ఈ పేడలో వేసి అనవసరంగా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా వాళ్ళని బాధ్యతలు చేస్తాం. ఇంతవరకు ఏదో జరిగింది, కానీ మీద పశువుల లాంటి రోడ్డుపైకి వదలకుండా నిరోధించే చర్యలు తీసుకుంటాం. వీటి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. పేడలో వేసేసి వాటి మీద జారి పడిపోయి ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నది కాబట్టి తగు చర్యలు తీసుకుంటాము. తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే ఈ రోడ్లు డ్రైన్స్ అవి కూడా చూస్తున్నాము. ఇంకా మేము చూడవలసినవి ఉన్నాయి. చూసి దాని ప్రకారంగా మేము దాని మీద జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలను డిఎస్డిఓ ఎస్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగా గత వారం రోజులుగా జిల్లాలోని అన్ని చోట్ల వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా చివరి రోజైన ఈ రోజు ఉదయం స్థానిక విజయ్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు కరాటే పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు సాయంత్రం జరిగే జాతీయ క్రీడా దినోత్సవం ముగింపు కార్యక్రమాల్లో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని టీఎస్డీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కరాటే అసోసియేషన్ సహాయ కార్యదర్శి కె సంతోష్ కుమార్ ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలపై దాడులు, అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఆడపిల్ల తమ ఆత్మరక్షణకు ఈ కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. శరీర దారుఢ్యంతో పాటు ఆత్మరక్షణ కోసం తమ పిల్లలకు ఈ కరాటే విద్య నేర్పించేందుకు ప్రతి తల్లిదండ్రులు ముందుకు రావడం ఎంతైనా అవసరమని ఆయన చెప్పారు.
ఈరోజు అండర్ 14, 17 మరియు అండర్ 19 కేటగిరీలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కరాటే క్రీడకు గుర్తింపునిచ్చి కరాటే విద్యను మరియు క్రీడాకారులను ప్రోత్సహించాలని సంతోష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఏ లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి బివి అప్పారావు, కోశాధికారి జి గోపాలరావు, ఉపాధ్యక్షులు కె సూర్యనూకరాజు, బి తాతాజీ, కోచ్లు సాగర్, లక్ష్మీ దీపక్, ఉమాప్రసాద్ రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడల వల్ల, ఈ కరాటే, ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం మేము ఈ కరాటే క్రీడని మేము అందరికీ నేర్పిస్తున్నాము. ఈ కరాటే క్రీడ ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు ప్రత్యేకంగా నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రోత్సహించాలి. ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు, దేశంలోనూ ఎక్కడ చూసినానో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఆ ఆకృత్యాలు, అరాచకాలు పోవాలంటే ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి. ఇది కూడాను ప్రతి స్కూల్లోన, ప్రతి కాలేజీలో కూడాను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్ అందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా వివిధ క్రీడాంశాల్లో 1 వీక్ నుంచి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. భాగంగా ఈరోజు హాకీ మరియు కరాటీ పోటీలకు మేము సన్నద్ధం అయ్యాము. హాకీ పోటీలు అనివార్య కారణం వల్ల, వర్షాకాలం వల్ల అది పోస్ట్పోన్ చేశాం. కానీ కరాటీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి క్రీడాకారులను తీసుకొచ్చి కరాటీ పోటీలు నిర్వహిస్తున్నారు. వారు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ పోటీలు మాకు అవకాశం ఉండి మేము నిర్వర్తిస్తామన్నారు. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం ఇచ్చాము. వారు ఈ క్రీడా పోటీలని నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు మనందరి తరపున కరాటీ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల మక్కువ పెంచుకుని వాటిలో భాగస్వాములు కావాలని విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు. స్థానిక విజయ్ స్టేడియం వద్ద విద్యార్థులతో నిర్వహించిన 5 కిలోమీటర్ల మ్యారథాన్ రెడ్ రన్ను ఆమె ఈరోజు ఉదయం ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. యూత్ ఫెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ మ్యారథాన్ పోటీలను బాలురు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ 3 విభాగాలుగా విభజించి ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి కింద 7,000 రూపాయలు, రెండో బహుమతి కింద 4,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ క్రీడల్లో దేశం ఖ్యాతిని ఇనుమడింప చేసిన మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. క్రీడా రంగంలో ధ్యాన్ చంద్ చేసిన సేవలను కొనియాడారు. క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమని, ఆరోగ్యం కోసం క్రీడల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం అనేది నెరవేర్చడం చాలా సంతోషదాయకం. మోర్ దెన్ 200 ప్లేయర్స్ ఇక్కడ రావటం, ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషం. అయితే ఈరోజు విజయ్ స్టేడియంలో ఇది మనం చేస్తున్నాం. అయితే మనం చూస్తుంటే ఈరోజు చూసుకుంటే బయటంతా చాలా డ్రగ్స్ ఇటువంటివన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎప్పుడైతే మీరందరూ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి టైం కేటాయించి ఈ డ్రగ్స్ లాంటి విషయాలు కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీరందరూ జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ, ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈ నెల 31వ తేదీన అనగా శనివారం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని టీఆర్టీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన డిఆర్టీఏలో వాజీ న్యూస్తో మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన తీసుకోని వారికి తర్వాత పెన్షన్ అందిస్తామన్నారు. ఏ కారణం చేతనైనా 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అనగా సోమవారం అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఏదైతే మనం ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్లో పంచుతామో 1వ తారీఖు నుంచి, 1వ తారీఖు ఆదివారం అయిన కారణంగా ప్రభుత్వం నుంచి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లన్నింటినీ కూడా 31వ తారీఖున పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే ఒకరోజు ముందుగా పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏమైనా బ్యాలెన్స్ కొన్ని మిగిలితే వాటిని
అవసరమైతే 2వ తారీఖున పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. సో మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 2,79,336 పెన్షన్లకు గాను 116.3 కోట్లు రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి బ్యాంకర్స్ అందరికీ మనం లెటర్లు రాయడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓస్ అందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది. మన ఎవరైతే పెన్షన్లు అందరికీ తెలియజేయమని 31వ తారీఖు పెన్షన్ పంపిణీ ఉంటుందని తెలియజేయమని అందరికీ చెప్పాము. సో అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న ఆల్రెడీ ఎంపీడీఓస్తో వీడియో కాన్ఫరెన్స్లో ఈ పెన్షన్ల విషయమై తెలియజేయడం జరిగింది. సో గతసారిలాగే మనం పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ, ఇంటింటికి పంపిణీ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా సచివాలయ శాఖ ద్వారా కూడా కొన్ని ఆదేశాలు వచ్చున్నాయి. ఏదైతే ఈ ట్రాన్స్ఫర్స్ ఇది ఉంది కాబట్టి, ఇష్యూ ఉంది కాబట్టి ఎవరిని కూడాను ఈ పెన్షన్ పంపిణీ జరిగే వరకు రిలీవ్ చేయొద్దని చాలా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చున్నారు. సో సచివాలయం సిబ్బంది ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో పెన్షన్ పంపిణీ చేస్తారో వారు కానీ, అదేవిధంగా ఎంపీడీఓ గారు కానీ, లేదా మున్సిపల్ కమిషనర్ గారు, సో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారో వారు పంపిణీ చేసిన తర్వాత మాత్రమే రిలీవ్ ఇవ్వాలనే ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు కూడా జారీ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి అన్నారు. వార్డు పర్యటనలో ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూడాలని ప్రజలను కోరారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించి దోమల వృద్ధిని నివారించాలని చెప్పారు. నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నియంత్రణకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి వీఎంసీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. రెగ్యులర్గా వర్షాలు అవి పడుతున్నాయి, సైక్లోన్ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి వాటర్ స్టాగ్నేషన్ అది లేకుండా చూసుకోండి. అంటే మీ ఇంట్లో ఏమన్నా ఇరిగిపోయిన మగ్గులు, బకెట్లు కానీ, కొబ్బరి చెప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ బార్లింగ్ చేసి పెట్టండి. అందులో మళ్ళీ ఫ్రెష్ వాటర్ అంటే రెయిన్ వాటర్ గట్రా స్టాగ్నేషన్ ఏదైనా ఉందంటే మళ్ళీ మస్కిటోలు ఇప్పుడు దోమ గుడ్డు పెట్టి మళ్ళీ అది లార్వా కింద ఫామ్ అయ్యి మళ్ళీ దోమ కింద బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా 1 వారం రోజులు పడుతుంది. దానికని చెప్పి మీరు మీ ఇంట్లో ఏమైనా అంటే లైక్ ఇలాంటివి ఇరిగిపోయినవి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మాత్రం అవి ఇమీడియట్గా ఇప్పించేసి పెట్టుకుంటే వాటర్ అది స్టోరేజ్ అవ్వదు వాటిల్లో. రెండోది, ఇప్పుడు ఈ మొక్కలు ఇలాంటి కుండీలు ఏమైనా ఉంటే ఆ కుండీల్లో కూడా వాటర్ అది స్టాగ్నేషన్ అయ్యి ఉంటుంది. అలాంటివి ఏమన్నా సరే వాటర్ అది బార్లించుకోండి. ఇప్పుడు మున్సిపల్ వాటర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు డ్రమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పట్టి పెడుతున్నారు. అది లైక్ మళ్ళీ 4-5 రోజుల వరకు అయితే ప్రాబ్లం ఉండదు. మీరు అంతకన్నా ఎక్కువ రోజులు దాన్ని యూజ్ చేయకుండా వదిలేసినా సరే అది బ్రీడింగ్ సోర్స్ అవుతుంది. సో ఇలాంటి స్టోరేజ్ వాటర్ ఏదైతే ఎక్కువసేపు నిల్వ పెట్టుకుంటున్నారో అది ప్రతి 4 రోజులకి మీరు అది వంపేసి మళ్ళీ రీఫిల్ చేసుకునేటట్టు చూసుకోండి. ఇప్పుడు కంపల్సరీగా వైరల్ ఫీవర్స్ అయితే మనకి బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ వీలైనంత వరకు వేడి నీళ్ళు తాగడానికి చూడండి. నీళ్ళు అవి బాగా మరగబెట్టి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తాగితే మనం ఈ వైరల్ ఫీవర్ నుంచి అయితే బయటపడవచ్చు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. సఖీ కార్యక్రమం విజయవంతం కావడం హర్షించదగ్గ విషయమని యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ షాలిమా భాటియా వి శ్రీలతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను యూనిసెఫ్ ప్రతినిధులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో చేపట్టబోయే సఖీ కార్యక్రమం మరింత విజయవంతం కావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మహిళల ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ప్రతినిధి బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు. There is a unique initiative in Vizianagaram called Sakhi Initiative. The Sakhi Initiative is basically to reach out to adolescents, to work with adolescents and to build the future of adolescents. And this initiative was also appreciated nationally and internationally. It was presented at the G20 summit that happened in New Delhi. And we want to now take that initiative forward. So the meeting today with Collector Sir, thanks to him for the meeting, it was basically to discuss on what more can we do to strengthen the Sakhi program and how to take the... Almost 89,000 అమ్మాయిలందరూ కూడా గ్రూప్స్గా ఫామ్ అయ్యి వీళ్ళకి వేరియస్ కాంపోనెంట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, హెల్త్ అంటే ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క దాని గురించే మాట్లాడతాం. హెల్త్ వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు కాకుండా అందరికీ అన్నిటి గురించి తెలియాలనేసి
ఎడ్యుకేషన్, హెల్త్, విమెన్ సేఫ్టీ, ఇప్పుడు మన గ్రామ సచివాలయంలో కనుక చేసినట్టుగా విమెన్ సేఫ్టీ గురించి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, అంటే అమ్మాయిలకు కావాల్సినటువంటి మెన్స్ట్రల్ హైజీన్, బేసిక్ అన్ని విషయాలు ఒకే దగ్గర తెలుసుకోవాలనేది ఈ సఖీ ప్రోగ్రాము మన జిల్లాలో, విజయనగరం జిల్లాలో మొదలెట్టడం జరిగిందనమాట. ఈరోజు మేము ఏంటంటే సార్ దగ్గరికి వచ్చింది ఈ ప్రోగ్రామ్, మేడం చెప్పినట్టుగా నేషనల్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేశారు. ఇంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ చాలా బాగుంది. G20 అని ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా మన పిల్లలు, విజయనగరం నుంచి వెళ్ళిన పిల్లలు ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా అప్రిసియేషన్ మనకి దొరికిందనమాట ఈ ప్రోగ్రామ్కి. అట్లా ఏంటంటే ఇప్పుడు ఇది స్టేట్ లెవెల్ అంతా కూడా చేస్తే బాగుంటుందని మంచి ఐడియా మనకి స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. ఇప్పుడు ఇవాళ మన సార్ దగ్గరికి ఏంటంటే సఖీ అనే ప్రోగ్రామ్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా యాక్టివిటీస్ మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మాట్లాడడానికని వచ్చాం. బొబ్బిలి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది, నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అన్న అంశాలపై శాసనసభ్యులు బేబీ నాయనతో మా వాచి ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బొబ్బిలి నియోజకవర్గం ఏ సమస్యలతో సతమతమవుతోంది, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా పరిష్కార మార్గం చూపుతున్నారో అన్న విషయాలపై మన పక్కనే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మన పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మనకి బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గత 5 సంవత్సరాలుగా బొబ్బిలి నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా అతాకుతలం అయిపోయింది. అన్ని రంగాల్లో, సాగునీరు రంగం అవనివ్వండి, మౌలిక సదుపాయాల విషయంలో అవనివ్వండి, త్రాగునీరు విషయంలో అవనివ్వండి, ఇండస్ట్రియల్ ఉద్యోగ కల్పన విషయంలో అన్ని విధాలుగా కుంటుపడిపోయింది. అయితే వాళ్ళు చేతకాంతనాన్ని, వాళ్ళు తాలూకా పరిపాలన దుర్వినియోగాన్ని నెపంగా చూపించి మేము మా బాధ్యత నుంచి తప్పుకోవట్లేదు. అన్నిటినీ కూడా గాడి పెట్టడానికి మా వంతు కృషి ప్రయత్నం మేము చేస్తున్నాం అనే తరచూ జిల్లా అధికారులు అందరితో కూడా, కలెక్టర్ గారు అవనివ్వండి, జేసీ గారు అవనివ్వండి, జిల్లా పరిషత్ అవనివ్వండి, అందరితో డుమా అవనివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ అవనివ్వండి, పిఆర్ అవనివ్వండి, ఆర్ఎన్బి అవనివ్వండి, అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒకటి బై ఒకటి అన్నింటిలో కూడా పరిపాలన ముందు గాడిలో పెట్టి ముందు వర్కింగ్ స్టైల్ మార్చడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే అలసత్వానికి పూర్తిగా అలవాటు పడిపోయారు కొంతమంది అధికారులు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆకాంక్షతోనైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఆ ఆకాంక్షకు అనుగుణంగా ముందు ఆ వర్కింగ్ స్టైల్కి అధికారులు అలవాటు పడాలి. అది మా ముఖ్య ఇది. సార్, ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏముందంటే గ్రోత్ సెంటర్ అనేది, గ్రోత్ సెంటర్ కానీ సక్రమంగా పనిచేసినట్లయితే మొత్తం ఓవరాల్గా ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా నుంచి కూడా, విజయనగరం నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రోత్ సెంటర్పై, దాని అభివృద్ధిపై ఎలాంటి దృష్టి సారిస్తున్నారు? ముఖ్యంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారితో అవనివ్వండి, మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారితో నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే, ఫస్ట్ గ్రోత్ సెంటర్ని ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడికి వాడుకున్నారు. ఈ రోజు వరకు కూడా కారు చౌక ధరలకి కొనేసి ఏ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేయకుండా చాలామంది ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంగా భావించారు. అలా కాకుండా వెంటనే భరత్ గారిని, శ్రీనివాస్ గారిని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, బొబ్బిలి వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి ఈ రోగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ కొని ఇండస్ట్రీస్ పెట్టకుండా ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేసి కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే మరిన్ని ఉద్యోగాలు రావడానికి దోహదపడుతుంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం, కిందటిసారి ఇండస్ట్రియలైజేషన్ పూర్తిగా నాశనం అయిపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇండస్ట్రీస్ మీద వైఖరి, టారిఫ్ మీద, ఎలక్ట్రిసిటీ టారిఫ్ వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా పెంచడం, ఇండస్ట్రీస్ అందరినీ మళ్ళీ పిలవడం, చర్చలకు పిలవడం, ఎంతో కొంత ముడుపులు చెల్లించడం, మళ్ళీ టారిఫ్ తగ్గించడం. ఒక మంచి పాలసీ, మంచి ఇండస్ట్రియల్ పాలసీతో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా గ్రోత్ సెంటర్ అన్ని రంగాల్లోనే అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అంటే గ్రోత్ సెంటర్ను బాగా డెవలప్ చేసి అంటే పెట్టుబడిదారులను తీసుకుని వచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, కలెక్టరేట్ నుంచి. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోటీలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
జిల్లాలో మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారని, ఎటువంటి శిక్షణ లేకపోయినా క్రీడలో రాణిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. క్రీడాకారులకు తమ వంతుగా మంచి ప్రోత్సాహం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లాకి మంచి క్రీడా మైదానం అవసరం ఉందని, వచ్చే ఏడాదిలోగా మైదానం సిద్ధం చేసేందుకు అధికారుల సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. అనంతరం కలెక్టర్తో కలిసి వాలీబాల్ ఆడారు. హైదరాబాద్లో హైడ్రా 2 తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు వానలు కురిసినా హైదరాబాద్ మునిగిపోతోందని గుండె చెరువయ్యేలా ఘోషించే ప్రజలకి ఆ చెరువులపై కట్టిన అక్రమ కట్టడాలను తొలగించి ఉపశమనం కల్పించేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్పాలి. చెరువులు, నాలాలు ఇలా ఏదైనా పరిరక్షించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తోంది. రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తోంది. మరి అలాంటి హైడ్రా ఆంధ్రాకి కూడా కావాలని సామాన్యులు కోరుతున్నారు. అక్కడ శిష్యుడు అంకురార్పణ చేశాడు. మరి ఆయన గురువు గుదిబండలా మారిన అక్రమార్కులకు చెక్ చెబుతాడా అంటూ చర్చించుకుంటున్నారు. అమరావతి నుంచి చూసుకుంటే అసలు పేరే తెలియని ఎన్నో ఊళ్లలో చెరువులు కబ్జాలకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇక జిల్లా విషయానికి వస్తే వందలలో ఉండే చెరువులు బందల్లో కలిసిపోయాయి. నాయకులంతా రాజకీయాలకు అతీతంగా ఆక్రమించేశారు అనడం కన్నా ముంచేశారు అనడం మంచిదేమో. జిల్లా కేంద్రంలో సైతం చెరువులు కనుమరుగు చేస్తూ వాస్తవాలను మరుగున పెడుతున్నారు కొందరు నేతలు. ఇప్పటికైనా ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి కూకటి వేళ్లతో అక్రమార్కుల భరతం పడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కొంతమంది పాలకులు హర్షిస్తారన్నది బహిరంగ రహస్యమే. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. హైదరాబాద్కి సంబంధించి హైడ్రా అనే ఒక ఈ జలవనరుల మీద వీటి మీద స్పందించి ఈరోజు అక్కడున్న ముఖ్యమంత్రి గారు హైలీగా ముందుకు వెళ్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి భవనంలో అలాగే ప్రధానమంత్రి భవనంలో మేము ఇచ్చిన లెటర్ కారణమే సిసోడియా గారు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల మీద ఇచ్చిన మా ఫిర్యాదే ఈరోజు హైడ్రాని మేము భావిస్తున్నాం. కానీ ఒకటే చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జన వనరులను కాపాడుకోలేకపోతే మన మనుగడే కాదు, మన భావితరాల మనుగుడు కూడా కనుమరుగు అయిపోతుంది. ఈరోజు చూస్తున్నాం మనం. అలాగే హైకోనర్ తీసుకోండి, ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ హైకోనర్ని తీసుకోండి. ఊరుకోగలుగుతామా మేము? మనం కాదు, మన మానవ జాతి ఊరుకోగలుగుతుందండి. ఎంత గౌరవం అండి అది. ఏ పక్షం రావండి, ఏ పక్షం వాళ్ళు రావనివ్వండి. మన పెద్ద చెరువు తీసుకోండి, ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో మనకు తెలీదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలీదా? అది నాయకులు అంటే, పాలకులు అంటే ఎవరండి పాలకులు? ఈరోజు వస్తాడు, రేపు ఇంకొకటి వస్తాడు, ఎల్లుండి ఒకడు వస్తాడు. ఏ పార్టీ నాయకుడైనా మా హెచ్చరిక ఒక్కటే, ధరంపూరి. అలాగే ధరంపూర్ తీసుకుంటే ధరంపూర్ చెరువు చూడండి ఒకసారి వెళ్ళి. నాయకులు కబంధ హస్తాల్లో నలిగిపోతున్నదా? ఎవరినైనా మేము క్షమించేది లేదు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నీతి నిజాయితీతో పోరాడుతుంది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. పరిపాలనలో తెలుగు భాష వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. "5K రెడ్ రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా HIV నియంత్రణపై అవగాహన వస్తుందని వెల్లడి. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి గంజాయిపై గుర్రుగా ఎస్పీ వకుల్ జిందాల్. జిల్లా నలుమూలలా జల్లెడ పడుతున్న పోలీసులు, గుట్టలు గుట్టలుగా గంజాయి స్వాధీనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.